దేవుని బిడ్డలైన మీరందరికీ మా షమ్మా ఫైర్ మినిస్ట్రీ తరఫున శుభములు తెలియజేస్తున్నాం. మీతో కొద్ది మాటలు సాక్ష్య రూపంలో పంచుకోవాలని ఆశపడుతున్నాం. మేము బహు కొద్ది కాలంలోనే ఈ సేవను స్టార్ట్ చేసి మరి ముందుకు నడిపించడానికి ఈ రీతిగా దేవుడు సేవలో నూతన ద్వారాలు తెరిచినందుకు మేమెంతో సంతోషిస్తున్నాము. మా షమ్మా ఫైర్ మినిస్ట్రీ సంఘము చిన్న సంఘం అయినప్పటికీ మేమేమీ లేని వారం అయినప్పటికీ దేవుడు ఈ రీతిగా మీ ముందుకు తీసుకొచ్చి మీ గృహాల్లో మీతో కలవడానికి మాకు దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాం. అట్లాగే దేవుని సేవకులైన పాస్టర్ ఐజక్ గారు దేవుడు తన అభిషేకం ఇచ్చి తన సేవ కొరకు తను తీసుకుని ఎన్నో బలమైన కార్యములు మా పక్షంగా జరిపిస్తున్నాడు. దెయ్యంలో నుండి విడుదల పొందటం, అప్పుల నుండి విడుదల పొందటం, వ్యాధి నుండి విడుదల పొందటం, అనేక కుటుంబాల్లో సమాధానం నింపటం, సేవకుని బహుబలంగా వాడుకుంటూ ఈ రీతిగా మీ ముందు నిలవబడ్డానికి దేవుడు మాకు ఇచ్చిన మహాధన్యత ఉన్నది. ఇంకనూ ఈ సేవను ముందుకు కొనసాగింప చేయాలని, అలాగే ఈ టీవీ పరిచర్య అంచెలంచెలుగా ముందుకు సాగాలని, అనేక కుటుంబాలు కట్టబడడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ యొక్క టీవీ కార్యక్రమం మారాలని మీ అనుదిన ప్రార్థనలో దయచేసి మా గురించి, మా యొక్క షమ్మా ఫైర్ మినిస్ట్రీ సంఘం గురించి మీరు అనుదినం ప్రార్థన చేయాలని మిమ్మల్ని ఎంతో మేము కోరుకుని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు దేవుని సేవలు దేవుని పిలుపునందుకుని బహుబలంగా వాడబడుతున్న ఐజక్ గారు వాక్యాన్ని మీకు అందిస్తారు. మిమ్మల్ని అందరినీ కూడా ఈ వాక్యం వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2 వచనాలు చదువుదాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి రాయినది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవాశ్రయము గల తండ్రి, దేవాని ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నీవిచ్చినటువంటి ఈ యొక్క వాక్యము ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడండి. ప్రతి హృదయమును ప్రభువా నీ కొరకు సిద్ధపరచండి నాయన. నీలో జీవించడానికి, నీలో ఫలించడానికి, నీతో కలిసి నీ సహవాసంలో ఉండడానికి ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన. నీతో మాత్రం మరుగుపరిచి నీ స్వరాన్ని వినిపించి ఆత్మకార్యములు జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గమనించండి, ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను రాయటానికి ముందుగానే ఆ యొక్క ఇంట్రొడక్షన్ లోనే, ఆ మొదటి మాటలలోనే ఆ పత్రిక యొక్క ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు. సంఘము, కొరింథీ సంఘముల గురించి, ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క సంఘముల గురించి ఇక్కడ ఆ మొదటి వచనంలో రాస్తున్నటువంటి మాట ఏమిటది? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. సంఘము అనగా యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. సంఘం అంటే ఏంటండి? పరిశుద్ధపరచబడి. ఎలా పరిశుద్ధపరచబడ్డారు? క్రీస్తు రక్తము చేత వారు కడగబడ్డారు. వారి పాపములు క్షమించబడ్డాయి. వారి యొక్క పాపముల యొక్క సమస్తము ప్రాయశ్చిత్తం చేయబడి యేసు రక్తములో కడగబడి మునుపు చేసినటువంటి వారి యొక్క పాపములన్నీ కూడా వారి జీవితాలలో లేకుండా వారు మరలా పునరుజ్జీవనం పొందిన వారుగా, పసిపిల్లలుగా, పాపము లేని వారుగా, పరిశుద్ధులుగా సంఘములో చేర్చబడుతున్నారు. ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తున్నాడు. ఎలా రాస్తున్నాడు? ఏమని ఉద్దేశించి రాస్తున్నాడు అంటే, మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారని నేను రాస్తున్నాను. మన యొక్క హృదయాల్లో ఉన్నటువంటి ఉద్దేశాలను బట్టి కొందరితో మాట్లాడతాం. ఒకరు కొంచెం సంతోషంగా మాట్లాడుతున్నా కానీ ముఖం మార్చుకున్న మాట్లాడుతుంటారు కొంతమంది.
ఏమా బాగున్నావా? బాగున్నా. ఎందుకని? ఆమె యొక్క హృదయము, అతని యొక్క హృదయము ఈమెతో సరిగా, ఈమె మంచి హృదయంతోనే ఉన్నది. కానీ ఆ హృదయం సరిగా లేనందువల్ల మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉందండి? ఆ రెస్పాన్స్ బాగాలేదు. లేదా ఈ మాట్లాడే వ్యక్తికి సరైనటువంటి స్వభావం లేదనుకోండి, ఆ వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నా కానీ వీరి యొక్క రిప్లై కూడా సరిగా ఉండదు. అలాగే దేవుడు అపొస్తలులైన పౌలు ద్వారా సంఘముతో మాట్లాడుతున్నాడు. ఈ సంఘము ఏమై ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, మీరు పరిశుద్ధులైన సంఘము, మీరు పరిశుద్ధులైన జనాంగము. ఎంతమంది ఇక్కడ ఉన్న వారిలో దేవుడు నన్ను పిలిచాడని అనుకుంటున్నారు? దేవుడు నన్ను పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క పిలుపుని బట్టి నేను దేవుని బిడ్డనయ్యాను, దేవుని యొక్క ఏర్పాటును బట్టి నేను దేవుని బిడ్డనయ్యాను అని మీలో ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? గ్రహించగలిగారా? దేవుడు నన్ను పిలిచాడు అని అనుకుంటున్నారా మీరు? లేదా పాస్టర్ గారు పిలిచాడా? ఒక రాజుగారు ఎవరికైనా వర్తమానం పంపించాలంటే రాజుగారు నేరుగా పిలుస్తాడా? మొర్దెకై దగ్గరికి ఎస్తేరు కబురు చేసింది. ఆ మొర్దెకై ఎలా ఉన్నాడు, అలాగున్నాడు, ఎందుకున్నాడు అలాగా, నువ్వు వెళ్ళి కనుక్కో అని ఆ రాణిగారు అతని దగ్గర ఉన్నటువంటి హతాకును పంపించింది. రాణిగారు గాని రాజుగారు గాని నేరుగా ఎవరితోనూ మాట్లాడరు. వారికి సర్వెంట్స్ ఉంటారు. యేసయ్యకు సర్వెంట్స్ ఎవరంటే దేవుని సేవకులు. హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకుడు నీ ఇంటికి వచ్చి, నీ గుమ్మానికి వచ్చి నీతో మాట్లాడి, ఈ రోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడమ్మా, దేవుడు నిన్ను తన యొక్క సంఘానికి రమ్మంటున్నాడమ్మా అని దేవుడు పిలుస్తున్నాడు అంటే, సేవకుడు పిలుస్తున్నాడంటే దేవుడే ఆ సేవకుడిలో ఆ భారం పెట్టి, ఆ యొక్క ఆత్మీయతను పెట్టి, ఆ ప్రేమను పెట్టి నీ వద్దకు పంపించాడు. కాబట్టి దేవుడి ప్రేమ నిన్ను వెతికి పట్టుకుంది. కాబట్టి నువ్వు పిలువబడ్డావు, రక్షించబడ్డావు. ఈ రోజున దేవుని యొక్క రక్తంలో కడగబడి నీ మునుపటి యొక్క స్థితి అంతటిని కూడా కడగబడి దేవునిలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతున్నావు. ఈ స్థితిని గ్రహించావా? నీవు నా ఇష్టానుసారంగా నేను వస్తున్నానని అనుకుంటున్నావా? సంఘానికి నా ఇష్టానుసారంగా నేను రక్షించబడ్డాను అనుకుంటున్నావా? నీవు ఎందుకు వచ్చావు? ఎలా నువ్వు దేవునితో నడుస్తున్నావు? ఎలా నువ్వు దేవుని యొద్దకు వచ్చి నిలవబడ్డావంటే అది నీ ప్రయత్నం ఎంత మాత్రం కాదు. అది నీ ప్రయత్నం ఎంత మాత్రం కాదు 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 కాదు. దేవుడు నిన్ను ప్రేమించి, అనాది కాలంలోనే దేవుడు నిన్ను ప్రేమించి నీ పేరు ఆయన లిస్ట్ లో రాసుకుని నిన్ను వెతుకుతూ వచ్చాడు. ఆయన లిస్ట్ లో పెట్టుకుని నిన్ను వెతుకుతూ వచ్చాడు. ఇదిగో ఫలానా సమయానికి, ఫలానా సందర్భంలో, ఫలానా విధంగా ఈ వ్యక్తి రక్షించబడతాడు. ఆ ఏర్పాటును బట్టే నువ్వు రక్షించబడ్డావు. ఆ చిత్తమును బట్టే నువ్వు రక్షించబడ్డావు. ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను బట్టే నువ్వు పిలువబడ్డావు. ఈ రోజు నువ్వు పరిశుద్ధునిగా దేవుని బిడ్డగా చాలామంది అవుతున్నావు. కానీ ఈ రోజు చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నారు, సంఘానికి వస్తున్నారు, సహవాసం చేస్తున్నారు, కానీ ఈ గ్రహింపు లేకుండానే వస్తున్నారు. ఓ దేవుడు నన్ను పిలిచినటువంటి ప్రేమ, దేవుడు నన్ను ఏర్పరచుకున్నటువంటి ఆప్యాయత, అబ్బా ఎంత గొప్పదండి. నన్ను పిలిచి, నన్ను ప్రేమించి ఈరోజు ఎక్కడో విడవబడినటువంటి నన్ను ఈ రీతిగా నన్ను రక్షించుకున్నాడు. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యొక్క గ్రంథం 41వ అధ్యాయంలో మాట్లాడుతూ 9-10 వచనాల్లో చూస్తే, నీకు సహాయం చేసేవాడు ఆయనేనని, నిన్ను రక్షించేవాడు ఆయనేనని, నిన్ను బలపరిచేవాడు ఆయనేనని, నిన్ను దీవించేవాడు ఆయనేనని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి నిన్ను వెతికి భూదిగంతాలలో నుండి నిన్ను పిలుచుకున్నాడు. ఎక్కడ నుండి పిలిచాడు? భూదిగంతాల్లో అంటే అడ్రస్ ఉందా? ఏమండి, భూదిగంతాలలో నుండి అంటే అడ్రస్ ఉందా? ఎక్కడో పుట్టిందంట, ఎక్కడో పెరిగిందంట, ఏమండి మా ఇంటికి వచ్చిందంట. ఏమండి ఏం చేస్తుంది? అది డాన్స్ చేస్తుంది. ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, ఎక్కడ చేస్తుందో, ఏం చేస్తుందో, కానీ ఇప్పుడు నీ ఇంటికి వచ్చింది. ఈ రోజు నువ్వు ఎక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగావో, ఎలాగున్నావో, ఏమై ఉన్నావో, కానీ ఈ రోజు దేవుని ఇంటికి వచ్చావు. నీ స్థితి ఏమైనా, నీ పరిస్థితి ఏమైనా, దేవుడు నిన్ను ప్రేమించి ఆయన తన ఇంటికి నిన్ను ఆహ్వానం చేశాడు. తన ఇంటిలో ఒక సభ్యునిగా నిన్ను చేశాడు. ఆయన నిన్ను చేర్చుకుని ఆయనతో కలిసి ఉండడానికి నిన్ను రక్షించుకున్నాడట. చూడండి, ఇదే అధ్యాయంలో 1:9, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నిన్ను పిలిచాడంట. ఎందుకు పిలిచాడంట మీకు తెలుసా? చాలా మంది దేవుడు నన్ను పిలిచాడు అంటారు, కానీ ఎందుకు పిలిచాడో తెలుసా? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? మనం కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటాం. ఒకసారి మా ఇంటికి రా అయ్యా, ఏమండి
ఆ మనిషి వచ్చిన ఆ యొక్క కారణం వేరే ఉండవచ్చు. ఇంకొక మనిషిని ఎవరినో పిలుస్తావు, వాడికి వేరే కారణం ఉండొచ్చు. ఇంకో మనిషిని పిలుస్తావు, వాడికి వేరే కారణం ఉండొచ్చు. అలాగే దేవుడు అనేక మందిని పిలుచుకుంటున్నాడు. నిన్ను పిలిచిన కారణం ఏమిటో నీకు తెలుసా? మోషేను దేవుడు పిలిచాడు. మోషేను దేవుడు పిలిచి ఏం చెప్పాడు? ఐగుప్తుల నా యొక్క జనాంగమన్నారు, వారిని రక్షించడానికి, ఆ ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి వారిని విడిపించడానికి ఇదిగో నేను అక్కడికి నిన్ను పంపిస్తున్నాను. ఫరో ఎదుట నిలబడడానికి, ఫరోతో పొట్లాడడానికి, ఫరో యొక్క బంధకాలలో, ఫరో యొక్క సంఖ్యలలో ఉన్నటువంటి నా జనాంగాన్ని విడిపించడానికి నిన్ను పంపిస్తున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నాడు? అలాగే యెహోషువని దేవుడు పిలిచాడు. యెహోషువని ఎందుకు పిలిచాడు? మోషే పని ఏంటంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు విడిపించడం. అయిపోయిన పని ఎక్కడి దాకా తీసుకొచ్చాడు? కనాను దేశం యొక్క సరిహద్దుల దాకా, యొర్దాను దాకా తీసుకొచ్చాడు. ఇక చాలయ్యా, నువ్వు చాలా అలసిపోయావు, 120 సంవత్సరాలు వచ్చినాయి, నువ్వు చాలా వాడబడ్డావు. ఇదిగో నీ వంటి ప్రవక్త మరొకరు లేరు, నీ వంటి ప్రవక్త మరొకరు లేరు. నేను నీతో ముఖాముఖిగా మాట్లాడినట్టుగా నేను మరెవరితో కూడా ఇక నేను ఎప్పుడు మాట్లాడలేదు. అటువంటి సేవకుడు నీవే భూమి మీద ఉన్నావు. కాబట్టి నీవు చాలా కష్టపడ్డావు, చాలా పని చేసావు, చాలా ప్రయాసపడ్డావు. ఇక చాలు, నీవు విశ్రాంతి తీసుకో. యెహోషువని పిలుచుకున్నాడు. యెహోషువతో ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు స్వాధీనపరచుకోవడానికి వెళ్తున్నారు. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీరు స్వాధీనపరచుకోవడానికి వెళ్తున్నారు. ఆ యొక్క స్వాధీనపరచుకోవడానికి, ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి నేను నిన్ను నియమించాను. దేనికి నియమించుకున్నాడు యెహోషువను? కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడండి? అవునా? ఇశ్రాయేలు కొరకు, ఆ కనానుని ఈ యొక్క ఇశ్రాయేలు కొరకు సంపాదించడం కొరకు యెహోషువ కత్తి పట్టుకుని యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. యెహోషువకు తోడుగా దేవుని యొక్క దూత కూడా వచ్చాడు. అయ్యా, నువ్వెవరు వాడువు? ఎవరు పక్షంగా వచ్చావంటే, నేను యెహోవా సేనాధిపతిగా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేయడానికి వచ్చాను. అబ్బా, యెహోషువ ఆ యొక్క దేవుని యొక్క దూత ఇరువురు కలిసి కనాను దేశాన్ని ఇశ్రాయేలు కొరకు సంపాదించారండి. అలాగే దేవుడు నిన్ను కూడా ఏదో ఒక ఏర్పాటు కొరకు పిలుచుకున్నాడు. ఏమిటండి? దేవుడు నిన్ను ఏదో ఒక ఏర్పాటు కోసం దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. పాపములో ఉన్నావు నీవు, లోకంలో ఉన్నావు నీవు, లోకాసులో ఉన్నావు నీవు. ఎన్నో చనిపోయినటువంటి జీవితాల్లో, చనిపోయిన కుటుంబాల్లో, చనిపోయిన బ్రతుకులలో, చనిపోయినటువంటి లోకంలో ఉన్నటువంటి నిన్ను దేవుడు ప్రేమతో పిలుచుకున్నాడు. దానికి ఒక సంకల్పం ఉంది. సంఘములో నీ స్థానం ఏమిటో, ఆ సంఘానికి దేవుడు నీవు ఏ విధంగా ఉంటావని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆ సంఘంలో నీకు ఇచ్చినటువంటి దేవుని యొక్క స్థానం ఏమిటో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పిలుపు ఏమిటో ఏమండి నీవు గ్రహించాలా. గమనించారండి? మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇక్కడ మరొక కారణం ఉంది. నిన్ను పరిశుద్ధులుగా ఉంచడానికి పిలిచాడు. రెండవది, దేవునితో సహవాసం చేస్తూ ఉండడానికి పిలిచాడు. ఎవరితో? నీవు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. రెండవది, నీవు దేవునితో సహవాసం చేయడానికి పిలిచాడు. చాలా మంది సంఘానికి వస్తారు కానీ దేవునితో సహవాసం ఉండదు. చాలా మంది దేవుని దగ్గరికి వస్తారు, ఆరాధిస్తారు, పాటలు పాడతారు, కానీ దేవునితో సహవాసం ఉండదు. నీవు క్రైస్తవుడవు అయినంత మాత్రాన నీవు దేవునితో సహవాసం ఉందనడానికి వీల్లేదు. క్రీస్తుతో సహవాసం నీకు ప్రత్యేకమైనది. క్రీస్తులో ఉన్నటువంటి సహవాసము ఒక ప్రత్యేకమైనది. అందులో ఉన్న ఆశీర్వాదము, అందులో ఉన్న దీవెన, అందులో ఉన్న కృప, అందులో ఉన్నటువంటి ఆప్యాయత, అందులో ఉన్నటువంటి కార్యాలు, అందులో ఉన్నటువంటి అద్భుతాలు వేరు. ఎవరైతే క్రీస్తుకు సమీపంగా ఉంటారో, ఎవరైతే దేవునికి ఆ సేవకులకు సమీపంగా ఉంటారో వారు ఆశీర్వదించబడటం మేము చూస్తున్నాం. ఈ సహవాసంలోని, ఈ సంఘంలోని దేవుడు మమ్మల్ని పిలిచి ఈ సంఘాన్ని స్థాపించిన నాటి నుండి ఈ రోజు వరకు ఎవరైతే మాతో ప్రేమగా ఉంటున్నారో, ఎవరైతే మాతో అభ్యంగా ఉంటున్నారో, ఎవరైతే మాతో కలిసిపోతున్నారో వారు దీవించబడటం మేము చూస్తున్నాం. ఈ రోజు నువ్వు క్రీస్తుతో సహవాసం చేయటం అంటే నీ సంఘముతో సహవాసం చేయటమే, నీ దేవుని బిడ్డలతో సహవాసం చేయటమే. ఏమండి? నీ ఎదుటిన్నటువంటి సహోదరుని ప్రేమించలేని నీవు ఎక్కడో చాటున ఉన్న నన్నేం ప్రేమిస్తావు? సంఘానికి లోబడలేనటువంటి నీవు, దేవుని సేవకునికి లోబడలేనటువంటి నీవు దేవునికి ఏమి లోబడతావు? లోబడతావా? దేవుని సహవాసంతో నీవు ఉండటానికి పిలిచాడంట. చూడండి, ఇంత ప్రేమతో, ఇంత ఆప్యాయతతో దేవుడు పిలిచి నీ ఎడల ఒక ప్రణాళిక కలిగినటువంటి దేవుడు నిన్ను రక్షించుకొని, ఏర్పరచుకొని, బాప్తిస్మం ఇచ్చి, ఆ యేసు రక్తంలో నిన్ను కడిగి, అగ్ని బాప్తిస్మం ఇచ్చి, ఆత్మ యొక్క బాప్తిస్మం ఇచ్చి
నిన్ను శుద్ధినిగా చేసుకుని దేవునితో నిన్ను ఐక్యపరచుకుని ఆయన సహవాసంలో నీవు ఉండాలని, ఆయనతో కలిసి ఉండాలని, ఆయనతో కలిసి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని దేవుడు నిన్ను పిలుచుకుంటే ఆ పిలుపు ఈరోజు అనేకుల విషయాలలో నిరర్థకమైపోతుంది. ఏమైపోతుందండి అంటే ఆ పిలుపు ఏమైపోతుంది? అర్థమైపోతుంది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోని 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీరు కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును ప్రభు అయిన యేసుక్రీస్తు నామము అను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఎలా తీర్చబడ్డారు? మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారంట. ఏమి విడిచిపెట్టి? అన్యాయమును విడిచిపెట్టి, మాసమును విడిచిపెట్టి, దొంగతనం విడిచిపెట్టి, ఆ పైన 9వ అధ్యాయం 10వ వచనాల్లో ఆ 9-10 వచనాల్లో ఇచ్చినటువంటి లిస్టు ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టి దేవుని యొక్క ఆత్మయందును కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారంట. చాలా మంది చూడండి, దేవుని యొక్క సన్నిధిలో సంఘములో అన్యాయస్తులుగా ఉంటున్నారు. ఎలా అన్యాయస్తులుగా ఉంటున్నారండి? ఏమండి, మేము బాప్తిస్మం పొందామండి. మేము ఎలా అన్యాయస్తులుగా అయ్యామండి? నిజమే, నువ్వు బాప్తిస్మం పొందావు, మారుమనస్సు కూడా పొందావు, దేవుని సన్నిధిలోకి వచ్చావు, ఆత్మ బాప్తిస్మం పొందుతున్నావు, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతున్నావు, ఆరాధనలో ఉంటున్నావు, దేవుని యొక్క రక్తంలో కడగబడిన వాడిగా ఉన్నావు. కానీ నీలో అన్యాయమో ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రేమను నేను ఎరుగుదును, నీ క్రియలను, నీ కష్టం, నీ సహనం నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకుని వారిని తాము అపోస్తులమని చెప్పుకొని పరీక్షించి నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటువని నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవే స్థితిలో పడిపోతే యేసుక్రీస్తు ఏ స్థితిలో పిలుచుకున్నాడో, ఏ స్థితిలో ఏర్పరచుకున్నాడో, ఏ స్థితిలో రక్షించుకున్నాడో, ఆ స్థితి నుండి నువ్వు దేవునితో కలిసి నడిచినటువంటి ఆ సహవాసంలో మొదట నీకుండినటువంటి ప్రేమను విడిచిపెట్టావంట. కష్టపడ్డావు, శ్రమపడ్డావు, ఓ దుష్టులను సహించలేకపోయావు, దేవుని కొరకు ఎంతో జీవించావు. కానీ అప్పటి నీ స్థితిని చూస్తే ఆ మొదట నీకుండినటువంటి ఈ ప్రేమ ఈ రోజు కాబట్టి నేను నీ మీద ఒక నేరం మోపవలసి వచ్చినది. ఈ రోజు దేవుని సందుకు వస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, పిలువబడినటువంటి దేవుని సహోదరుడా, రక్షింపబడి ఈ రోజు ఇల్లు ఒక దేవుని యొక్క కుటుంబంగా ఉన్నదని సంతోషపడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, ఈ మాటలు వింటున్నటువంటి నీవు, దేవుని యొక్క సన్నిధిలో ఏర్పరచబడినటువంటి నీవు, పిలువబడినటువంటి నీవు, రక్షింపబడినటువంటి నీవు, దేవుని చేత సంఘములో చేర్చబడినటువంటి నీవు, దేవుని సహవాసములో ఉన్నటువంటి నీవు, ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో అన్యాయస్తునిగా ఉన్నావా? 20 సంవత్సరాల నాకు భక్తి సర్వీస్ ఉందండి, ఎక్స్పీరియన్స్. 30 సంవత్సరాల భక్తి ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు. 30 సంవత్సరాలుగా దేవుని సంఘానికి వెళ్తున్నా, 30 సంవత్సరాలుగా అనేకుల యొక్క ప్రసంగాలు వింటున్నాను, 30 సంవత్సరాలుగా అనేక వ్యక్తులతో, అనేక సావుకులతో కలిసి ఉన్నాను, అనేక సంవత్సరాలుగా ఇప్పటి వరకు నేను సహవాసం చేస్తూ వచ్చాను. కానీ ఈ రోజు నీలో అన్యాయం కనపడుతుంది. ఇన్ని సంవత్సరాల యొక్క నీ అనుభవము నిన్ను అన్యాయంలోనికి తీసుకెళ్ళడానికి కాదు, ఇన్ని సంవత్సరాల యొక్క నీ భక్తి జీవితం నిన్ను అన్యాయంలోనికి తీసుకెళ్ళడానికి కాదు. నీ భక్తి యొక్క ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది, నీ విశ్వాసం యొక్క ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది
దేవునిలో నీ ఆత్మీయత పెరగాలి. నీలో ఉన్న పాపము అంతకంతకు కడగబడి నీవు పరిశుద్ధపరచబడాలా. అందుకే నీ కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ఒక దినం దేవుడు నాతో చెప్పినటువంటి మాట, నా ప్రియ కుమారుడా, నీ కొరకే నా శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా మీ కొరకే నేను కార్చా. ఇదిగో ఆఖరి రక్త వత్తు కూడా నేను మీ కొరకే కార్చా. ఒక పాట రాసా, పాటలో రాశాడు ఆ పదము, కుమారుడా అని పిలిచి ఏమండి ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా కార్చి ఏమండి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఈరోజు నీ పిలుపు ఒక ప్రత్యేకమైనది. చాలా సులువుగా చాలా మంది ఏం చేస్తారంటే భక్తిని విడిచిపెట్టేస్తారు. ఎలా విడిచిపెట్టేస్తారు నాకు తెలియదండి. అన్ని సంవత్సరాలు సహవాసం చేసి, అన్ని సంవత్సరాలు ప్రేమగా ఉండి, అన్ని సంవత్సరాలు ఏమండి బిజినెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా? బిజినెస్ చేస్తూ ఉంటారు. బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు పలానా కస్టమర్ ద్వారా నాకు లాస్ వచ్చిందంటే ఆ కస్టమర్ని కట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అవునా? పలానా వ్యక్తి ప్రతాక వస్తాడు, సరుకు తీసుకెళ్తాడు, కానీ డబ్బులు బాకీ పెడతాడు. ఏం చేస్తాడు? ఎందుకొచ్చిన తెప్పులి బాధలన్నీ నేను పెట్టుబడి పెట్టలేను కానీ ఈ బేరం నాకొద్దు అని పక్కన పడేసి ఇంకో బేరం పెట్టుకుంటాడు. మరి ఆత్మీయ ప్రేమ అటువంటిదా? ఏమండి బిజినెస్ లో లాస్ వచ్చినప్పుడు ఒక కస్టమర్ తీసి గడ్డి పరక తీసి పారేసినట్టుగా పారేయడానికి ఆత్మీయ ప్రేమ ఒప్పుకుంటుందా? దేవుని ప్రేమ ఒప్పుకుంటుందా? ఎంత సులువుగా సంఘానికి ఎంత సులువుగా వస్తారో అంత సులువుగా మానేయడానికి జాగ్రత్త. అన్యాయస్తులుగా దేవుడు నిన్ను లెక్కించి అన్యాయస్తులు లెక్కలో నిన్ను వేసాడనుకో, అన్యాయస్తులు దేవుని రాజ్యములో స్వతంత్రించుకున్నారు. పెళ్లి చేసుకున్నారండి ఇద్దరు భార్యాభర్తలు. నా జీవితకాలం అంతా కూడా నీతో కలిసి ఉంటానని ప్రమాణం చేశారు వారు. భార్యకి అనారోగ్యం వచ్చింది. నీతోనే పడలేకపోతున్నాను, వేదన, ప్రతిరోజు బాధే, కష్టపడలేకపోతున్నాను నేను. భార్యను వదిలిపెట్టేస్తాడా? వదిలిపెట్టేస్తే నువ్వు నీతిమంతుడు అవుతావా? ఈ భర్తతో నేను వేగలేకపోతున్నాను, తాగొస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, నన్ను చూడలేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఆహారం పెట్టట్లేదు అని ఈ భార్య సత్తువత్తుపై నలిగిపోతూ ఉంది. అంత మాత్రం చేత ఈ భార్య ఆ భర్తను విడిచిపెట్టేస్తుందా? విడిచిపెట్టేస్తే ఈ భార్య నీతిమంతురాలు అవుతుందా? ఈ రోజున దేవుని ప్రేమ, ఈ రోజున దేవుడు నిన్ను పిలుచుకుని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నటువంటి ఈ ఆత్మీయ ప్రేమను కూడా అలాగే నువ్వు తెంచి వేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? నీ పిలుపులో, నీ ఏర్పాటులో ఒక ఉద్దేశం ఉంది. దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఉదిగంతాల్లో ఉన్నా. ఈ రోజు దేవుడు కూడా నిన్ను పిలుచుకున్నాడు. ఎలా పిలుచుకున్నాడు? ఎప్పుడు పిలుచుకున్నాడు అంటే నువ్వు తాగుబోతుగా ఉన్నప్పుడు పిలుచుకున్నాడేమో, నువ్వు పాకాటాడుతూ ఉంటే దేవుడు నిన్ను పిలుచుకున్నాడేమో, నువ్వు తిరుగుబోతుగా ఉంటే దేవుడు నిన్ను పిలుచుకున్నాడేమో, లేదా నువ్వు అన్యాయస్తులుగా ఉంటే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఎలా పిలుచుకున్నాడో పిలుచుకొని ఆయన రక్తాన్ని నీ మీద ప్రోక్షించి ఆయన రక్తంలో నిన్ను కడుగుతూ వచ్చాడు. ఆయన రక్తంలో, యేసు రక్తంలో కడిగి నేను పరిశుద్ధపరచుకుని సంఘంలో చేర్చుకున్నాడు. సంఘంలో నీకు చేర్చుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు అంటే ఆత్మతో కడుగుతున్నాడంట. ఎలాగండి? నేలతో కడగబడ్డాము, రక్తంలో కూడా కడగబడ్డాము. ఇప్పుడు అలా కడుగుతున్నాడంట, ఆత్మలో కడుగుతున్నాడంట. నువ్వు పిలవబడ్డావు కాబట్టి, ఏర్పరచబడ్డావు కాబట్టి దేవుని సన్నిధిలో నేను నిలవబెట్టి నీ పాపమును కడగడానికి, ఏమండి నిలవనటువంటి మలినమును, శాపమును, చీకటిని, అంధకారమును తీసేయడానికి యేసు రక్తములో కడిగి ఆత్మలో కూడా నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధపరచుకుని నీతిమంతునిగా చేస్తున్నాడంట. మరి ఇంత అల్లారుముద్దిగా ఏమండి నీకు అందం లేకపోయినా, సొగసు లేకపోయినా, ఏమీ లేకపోయినా నిన్ను ప్రేమించి తన కొరకు, ఏమండి తన కొరకు నిన్ను ఏర్పరచుకుని నీకు ఒక అందం ఇచ్చాడు, ఆకారం ఇచ్చాడు, స్వరూపం ఇచ్చాడు, సొగసు ఇచ్చాడు, ఎన్నో విలువైన నీకు ఇచ్చి నీకంటూ ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు, నీకంటూ ఒక ఉన్నతమైన విలువనిచ్చాడు, నీకంటూ ఒక ఉన్నతమైన ఘనతనిచ్చాడు. దేవుని యొక్క సన్నిధిలో పిలుపును నిర్లక్ష్యం చేయడానికి ఇష్టపడుతున్నాను. పిలుపును నిర్లక్ష్యం చేయడానికి, ఆయన పిలుపును నిర్లక్ష్యం చేయడానికి దేవునితో కలిసి మేము నడవలేం, దేవునితో కలిసి మేము సహవాసం చేయలేం. ఆయన నీతి మాకు అక్కర్లేదు, ఆయన మనకు అక్కర్లేదు, ఆయన ఆత్మ మాకొద్దు, ఆయన వరాలు మాకొద్దు, ఆయన కృప మాకొద్దు, ఆయన ఆశీర్వాదం మాకొద్దు, ఆయనతో సహవాసమే. జాగ్రత్త. పిల్లలు ఒక్కోసారి ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అప్పుడు పెద్దవారి మీద మనం ఏం చేస్తామంటే, రే ఏం మాట్లాడుతున్నావు రే నువ్వు అని గద్దిస్తాం. వారి మాటలను సరిచేస్తాం. ఏం చేస్తామండి? అది కాదురా, అలా కాదురా, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి, అలా మాట్లాడకూడదమ్మా. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను పిలుచుకున్నాక, ఏమండి నిన్ను పిలుచుకున్నాక ఆయనకి పని ఎక్కువైంది తెలుసా మీకు? నేను ఒక్కోసారి ప్రార్థన చేసేటప్పుడు, నేను కానీ మీ పాస్టర్ గారు కానీ అక్క కానీ ప్రార్థన చేసేటప్పుడు
అయ్యా నువ్వు మమ్మల్ని ఏర్పరచుకోకపోయినా బాగుండేది, నీ కష్టం లేకుండా ఉండేది. మమ్మల్ని పిలుచుకున్నావు కాబట్టి నీకు కష్టం అయిపోయింది. ఎందుకని మా నిమిత్తం బాధపడటం ఎక్కువైపోయింది, మా నిమిత్తం నువ్వు కన్నీరు కార్చడం ఎక్కువైపోయింది, మా నిమిత్తం నువ్వు భారమో మర్చిపోయింది. అయ్యో ఆ తల్లిగారి పూలో మేము పెళ్ళమ్మగా రాలిపోయి ఉంటే ఎంత బాగుండేదయ్యా. యేసయ్యా నువ్వు మాకు ఈ జీవితం ఇవ్వకపోయి ఉంటే ఎంత బాగుండేదయ్యా. ఆ విధంగానైనా సరే నిన్ను సంతోషపెట్టేవాడు, ఆ విధంగానైనా సరే నిన్ను ఆనందింపజేసేవాడు. నా యొక్క ఆతనపు భారం నీ మీద పడేది కాదయ్యా. ఎంత భారం మోస్తున్నాడండి నీ భారాన్ని దేవుడు, ఎంత బరువును మోస్తున్నాడండి నీ యొక్క భారాన్ని దేవుడు. గమనిస్తున్నావా ప్రియ సహోదరి? దేవుడు నిన్ను పిలుచుకుని ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, జీవము గల తండ్రి, దేవాని ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు ప్రభువా శ్రద్ధతో ఆసక్తితో ప్రభువా ఈ యొక్క టీవీ కార్యక్రమానికి ప్రభువా తండ్రి నాయన ఆహ్వానించబడి కూర్చుండి తండ్రి వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి తండ్రి. బిడ్డలు నాయన ఆసక్తి కలిగి నీ సన్నిధికి వచ్చారు తండ్రి, నీ వైపు చూస్తున్నారు. బిడ్డల జీవితాల్లో కలిగినటువంటి ప్రతి ఒక్క అనారోగ్యమును యేసు నామములో తొలగించండి నాయన. ప్రతి విధమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలను యేసు నామములో తొలగించండి నాయన. తండ్రి బిడ్డలకు విడుదలను ప్రకటిస్తున్నాం, కుటుంబంలో క్షేమమును ప్రకటిస్తున్నాం. బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించమని వెత్తబడినటువంటి వాక్యాన్ని బిడ్డల యొక్క హృదయాలలో మీరు ఫలింపజేసి కుటుంబాలను వెలిగించి దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల దేవుడు ఆయన నిన్ను ముద్రిస్తూ ఉన్నాడు. ఎస్ ఎస్ పరిపూర్ణమైన విడుదల ఈ దినం నీకు రాబోతుంది. పరిపూర్ణమైన విడుదల పరిశుద్ధాత్మతో ఈ బిడ్డను ఇప్పుడే చూడని యేసు నామములో ముద్రిస్తున్నాడు. ఈ బిడ్డకు పరిశుద్ధాత్మ మీద అధికారం తప్ప మరి ఏ చీకటికి బిడ్డ మీద అధికారం లేదు. యేసు నామములో శిలువ రక్తములో ఇప్పుడే ముద్రిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Hallelujah. Thank you, Lord Jesus. Receive the power. Touch us. Touch. Receive the power of the Holy Ghost. Thank you, wonderful Lord Jesus. Receive the power of the Holy Ghost. Receive. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ తల్లి, నాన్న, తమ్ముడు, అన్నయ్య, దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఆదరించి ప్రోత్సాహపరిచి మాకు సహకరించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ తలంతులు, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ వరాలు, ఈ కృపావరాలు, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ అభిషేకము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మేమెంతో తప్పిస్తున్నాం. అందుకే మా దగ్గర లేకపోయినా, స్తోమత లేకపోయినా, మా చిన్న సంఘము 50-60 మంది ఉండేటువంటి మా చిన్న సంఘముతోని, వారి యొక్క ప్రోత్సాహంతోని, ప్రోత్బలంతోని నేను మీ ముందుకు వచ్చాను. ఈ యొక్క పరిచర్య ముందుకు సాగటానికి, మా యొక్క సంఘ పరిచర్య ముందుకు సాగటానికి, ఇంకా అనేకుల ఆత్మలు దేవుని కొరకు సంపాదించబడడానికి, అలాగే బలహీనపడిపోతున్నటువంటి అనేక ఆత్మలు క్రీస్తు కొరకు బలపరచబడడానికి కారణముగాను ఆధారముగాను ఉన్నట్లుగాను ఈ పరిచర్యను దయచేసి మీ యొక్క దేవుని యొక్క ప్రేమ చేత బలపరచండి, ఆశీర్వదించండి. ఈ యొక్క పరిచర్యను ఇంకా ముందుకు సాగునట్లుగా ప్రోత్సాహపరచాలని దేవుని పేరిట మీ యొక్క కానుకలు కానీ, లేకపోతే విరాళాలు కానీ, సహవాసం కానీ, సహాయం కానీ మీరు మాకు అందించాలని ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం గురించి మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను ఎంతో తలంచుతున్నాను, ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన అవసరాలు, అలాగే మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు మీరు మాకు తెలియచేయాలని అనుకున్నట్లయితే మమ్మల్ని సంప్రదించవలసినటువంటి మా యొక్క చిరునామా పాస్టర్ ఎం ఐజక్, షమా ఫైర్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 41-28/5-20, రాణిగారి తోట, కృష్ణలంక,
విజయవాడ 13. మా ఫోన్ నెంబర్స్ 9912722056. అలాగే మరొక నెంబర్ 92477825536.